నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో బాలినేని వర్సెస్ దామచర్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆరోపణలు ప్రత్యారోపణల మీద వైసీపీకి ప్రధానమైనటువంటి అస్త్రాన్ని లభించడం జరిగింది. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ టాక్ షోలో ఈరోజు దాని గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా బాలినేని గారు చెప్పినట్టు వైసీపీలో కంటే ఇప్పుడు ఇసుక రేట్లు అధికంగా ఉన్నాయని, గతంలోనే ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,500 4,000 ఉన్నటువంటి ఇసుక ఇలా 5,000 రూపాయలు దొరుకుతుందని, అలాగే రేషన్ మాఫియా మామూలు వస్తున్నాయని, ఇట్లాగా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన చేశాడంటూ ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ట్యాగ్ చేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి చూస్తే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, రేపటికి ఆయన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక అయోమయ స్థితిలో ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇటువంటి కాంట్రవర్సీలు చేస్తున్నారు. దాన్ని పార్టీ లైన్ అని చెప్పేసి మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మామూలుగా చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన జనసేన పార్టీ వాళ్ళకి 1-2 రేషన్ షాపులు ఇచ్చారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఈ ప్రేమ ఈ యావ అంతా ఇంతకుముందు ఎక్కడికి పోయింది? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి మరి నువ్వు కొంచెం అన్అఫీషియల్గా నువ్వు ఇచ్చి ఉండాల్సింది కదా, ఇచ్చుండి. ఎందుకంటే 2014లో దామచర్ల జనార్దన్ గెలవటానికి జనసేన వాళ్ళు కూడా గట్టిగా కృషి చేశారు కదా. మరి 19లో నువ్వు గెలవటానికి జనసేన వాళ్ళు సైలెంట్ అవ్వటం ఒక కారణం కదా. మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళతోటి అనైతికంగా పొత్తు పెట్టుకోవాల్సింది కదా. ఆ రోజు నీకు ఎందుకు గుర్తుకు రాలా? ఎందుకంటే నీకు అక్కడ ఉన్నటువంటి నీ లోకల్ ఉన్నటువంటి నీ కార్యకర్తలు, నీ నాయకులు, వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా స్టోర్లు కావచ్చు, మిగతా అన్ని పనులు ఇచ్చావు. ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే దామచర్ల గారు చేసిన పని అన్ని నియోజకవర్గాలలో అన్ని ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులే, ప్రత్యేకించి చేసేది ఏం లేదు, ప్రత్యేకించి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అయ్యానంటే, మామూలుగా లోపల మాట్లాడాల్సినవి కాస్త వేదిక మీదకి వచ్చి మాట్లాడి ఆ యొక్క కూటమిని బలహీనపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, బాలినేని గారికి నిజంగానే జనసేన కార్యకర్తల మీద నీకు అంత ప్రేమ అపేక్ష ఉంటే పొత్తు ధర్మంలో భాగంగా మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో ఆయనతో మాట్లాడవచ్చు కదా. సార్ ఇట్లాగా మరి ఏదో మనం నమ్ముకున్నటువంటి క్యాటర్కి మనం ఏదైనా చేయాలి కాబట్టి ఏదైనా ఈ పెంచే విధానం గురించి మనం ప్రపోజల్ తీసుకురావాలని మనం మాట్లాడాలి కదా. మరి అలా మాట్లాడకుండా బహిరంగంగా వేదిక పెట్టేసి వేదిక మీద విమర్శలు చేయడం ద్వారా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? పొత్తు ధర్మాన్ని తూట్లు పరచడమా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎంత తెగించినా బాలినేని ఊడేదేం లేదు, ఇది వాస్తవ విషయం. అందుకని చెప్పేసి ఆయన ఉంటే ఇక్కడ, లేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వైకాపా, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఆయనకి ఇక్కడ సముచిత స్థానం ఉండి అంతా రన్నింగ్ అయింది అనుకోండి. ఆల్రెడీ ఒకసారి ఆయన ఒక పెద్ద సమస్యను లేపి జిల్లాలో ఉన్నటువంటి ఆ జనసేన యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఈసారి ఏదైనా లైన్ కుదిరిందనుకో వేరేగా ఉంటుంది, కుదరలేదనుకో ఏమవుతుంది? రిటర్న్ బ్యాక్ టు వైసీపీ ఆఫీస్ అనేది మనకు ఎలాగో రిటర్న్ బ్యాక్ ఉంది కదా. సో ఆప్షన్ ఉంది ఆయనకి. అందువల్ల ఆయన మాట్లాడినంత స్థాయిలో దామచర్ల జనార్దన్ గారు మాట్లాడలేకపోతున్నారు. ఇక్కడ వాస్తవానికి దామచర్ల జనార్దన్ గారు చాలా ఓపిక సమన్వయంగా పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే ఉన్న చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు కదా, 2019-24 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించాడు, జైలుకి తీసుకెళ్ళాడు, కొట్టిపిచ్చాడు, అక్రమ కేసులు పెట్టాడు. అలాగే వాళ్ళకి ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్స్ వస్తుంటే వాటిని ఆపేపించాడు. ఇది ఓపెన్గా చెప్పుకోవాల్సిన మాటలండి. ఇక్కడ మీరు దాచిపెట్టేది ఏం లేదు, సహజంగానే జరుగుతున్నటువంటి విషయాలు. అయితే ఎవడైతే నష్టపోయిన ప్రతి వాడు దామచర్ల దగ్గరకు వచ్చి ఇదన్నా నా పరిస్థితి అంటే ఏం చెప్తాడు దామచర్ల గారు? సరే అబ్బాయి ఓపిక పట్టండి, మన ప్రభుత్వం రాని వచ్చాక నేను ఎవరైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయండి అని క్యాడర్ని ఆయన సమన్వయం పరుచుకుంటూ వచ్చాడు. ఇది వాస్తవమే కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు అంటే ఏం చెప్తాడు దామచర్ల గారు? గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం చెప్తాడు? అరే బాబు రేపు మన గవర్నమెంట్ రాని వచ్చాక మనం ఎలాగోలాగా ఎవడైతే నేను ఇబ్బంది పెట్టాడో వాళ్ళని వదిలిపెట్టొద్దు, ఎవడైతే నీ మీద తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ రాపిచ్చాడో వాళ్ళని రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడి సంగతి చూద్దాం. లేకపోతే మా బజార్లో గొడవ జరిగింది, 5 వైసీపీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారన్న అని చెప్తే ఏం చెప్తాడు? మనం రేపు మన గవర్నమెంట్ వచ్చినాక మనం ఏందో చూపిద్దాం లేదా? ఇంతే కదా. క్యాడర్ని సమన్వయం చేసుకోవడం కోసం, సంతృప్తిపరచడం కోసం చెప్పేది ఇదే కదా. సో 5 ఏళ్ళు పడ్డారు, అన్ని ఎదురు దెబ్బలు తిన్నారు.
దాడులు తట్టుకున్నారు, అట్లాగే అక్రమ కేసులు తట్టుకున్నారు, అన్నీ తట్టుకున్నారు. తీరా గవర్నమెంట్ ఫామ్ అయ్యేసరికి వాడు అంటాడు కదా, సంచిలో ఎక్కడో చిన్న బొక్కలో కన్నంలో దూరినట్టు బాలినేని శ్రీనివాసరావు ఈ యొక్క కూటమి సంచిలో దూరిపోయాడు. ఇప్పుడు దామచర్ల పరిస్థితి ఏంటి? క్యాడర్ని సంతృప్తిపరచాలి, పరచలేని పరిస్థితి. నిన్నటిదాకా కొట్టినటువంటి కలబడుకొని కొట్టుకున్న వాళ్ళు ఇవాళ మన పక్కన కూర్చొని వేదిక పంచుకుంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి జనసేన కూడా ఇక్కడ ఎవరైనా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అంత స్థాయిలో అక్కడ వ్యతిరేకిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసుకొని మనం ఎందుకు రచ్చ చేసుకోవాలనే ఆలోచన కూడా ఒకసారి జనసేన ఆలోచన చేసుకోవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇది నా పర్సనల్, ఎక్కడ ఏ పార్టీ ఎజెండాకి లేదు. ఇప్పుడు వాస్తవ విషయం కదా, గత 5 ఏళ్లలో బాలినేని గుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడలేదా? వాళ్ళ క్యాడర్ గుండా ఇబ్బంది పడలేదా? ఆయన కొండేపిలో డోలా బాలాంజనేయ స్వామి ఇంటి మీదకి జనాన్ని పంపించలేదా? ఇలాంటి చాలా పనులు చేశాడు కదా. ఆయన కొడుకు ప్రణత్ రెడ్డి కూడా చాలా పనులు చేశాడు కదా. మరి దీని గుండా సఫర్ అయింది ఎవరు? ఎవరైతే ఇవాళ సఫర్ అయ్యారో వాళ్ళ పక్కన వాళ్ళు షీట్లు షేరింగ్ చేసుకుంటున్నారు. మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు, నేను వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఆయనకి రాజకీయంగా భయం పట్టుకుంది. ఇప్పుడు ఆయనకి ఉన్న ఆప్షన్లో ఆయన ఏమంటాడు, గిద్దలూరు పోదాం అంటాడు. గిద్దలూరు పోతే మార్కాపురం కొత్త జిల్లా ఏర్పడింది. అక్కడికి వెళ్ళి మనం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం లేదు. జిల్లా హెడ్ క్వార్టర్ మార్కాపురం కాబట్టి అక్కడ రాజకీయంగా ఎదగలేని పరిస్థితి ఉంది. లేదు దర్శి కాన్స్టిట్యూషన్కి వద్దాం, ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన సామాజిక వర్గం ఓట్లు బాలినేని వైపు మళ్ళేటువంటి అవకాశం లేదు. ఆయన రావటం వల్ల పార్టీకి మైనసే కానీ లాభం లేదు అనేది స్పష్టమైనటువంటి నివేదికలు వెళ్ళిపోయాయి. ఇక అందుకని చెప్పేసి ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లో అద్దంకి కానీ, లేకపోతే పరుచూరు కానీ, లేకపోతే ఏదైనా ఆయన టచ్ చేయాలంటే అవన్నీ కుదరదు. ఆయనకు ఉన్నటువంటి ఏకైక విధానం సచ్చో బతుకో ఆ ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉండాలి. అది జనసేన పార్టీ తరపునైనా, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునైనా, ఏ పార్టీ తరపునైనా ఉండాలి. ఆయనకి కుర్చీ ముందు సీటు ముఖ్యం కావాలి. ఆ సీటు ముఖ్యం కావడం కోసం ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఇవి, ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది జనసేన పార్టీ వాళ్ళు అబ్బా మాకేదో బాలినేని సపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ ఉట్టి మాటలు. బాలినేని మీకేం సపోర్ట్ చేయట్లా. ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం, మిమ్మల్ని అందరినీ ఆయన వైపు తిప్పుకోవడం కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు అంత ప్రేమే ఉంటే మరి గత 5 ఏళ్లలో మిమ్మల్ని ఎంతమంది మీద, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి బాధితులు ఎంతమంది ఉన్నారు? జనసేన పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టలేదా? జైలుకి తీసుకెళ్లేదా? ఎవరికన్నా బహిరంగ క్షమాపణ చెప్పాడా? కనీసం క్షమాపణ చెప్పాడా? చల్లగా చడి చెప్పులు లేకుండా పక్కన వచ్చి కూర్చున్నాడు. రాజకీయాలలో విలువలు ఉంటాయి కదా, మరి ఎథిక్స్ ఉంటాయి కదా. నువ్వు వస్తా నీ గ్యాంగ్ను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ లోపల దోసేసావు. మొత్తం ఇప్పుడు అందరూ హాల్ ఫుల్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ సర్దుబాటు చేయాలి? ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి వీళ్ళు? నిన్నటి నుంచి కలబడి కొట్టుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ పక్కన కూర్చొని చేతులు వేసుకొని కూర్చోవాలా? బట్టి అందుకే కదా అది తలనొప్పి ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పల్నాడుకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడ నాకు అది వద్దు, ససేమేరా, నాకు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ నేను ఒంగోలు వచ్చేసాను. ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల మీద వ్యాఖ్యలు చేశాను. దామచర్లను ఎందుకు వ్యాఖ్యలు చేశాడు? నేనెట్టా జడ్డాను కాబట్టి దామచర్ల కూడా జడాలి. దామచర్ల కూడా చెడ్డ పేరు వచ్చిందనుకో పార్టీ ఇద్దరు కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి ఏదో ఒక లూప్ లైన్లో మళ్ళీ మనం హైప్ అవడానికి అవకాశం కుదిరింది. ఇది అందుకని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఖాళీగా ఉన్నటువంటి దామచర్లని గిల్లి కజ్జాలు మొదలు పెట్టుకుంటున్నాడు బాలినేని. ఇది వాస్తవ విషయం. ఆయన కేవలం ఆయనకు సీటు కోసమే 2029లో తన రాజకీయ భవిష్యత్తుకి అభద్రతాభావం ఉంది కాబట్టి దానికోసమే ఆయన ఈ పోరాటం చేస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన జనసేన కార్యకర్తల మీద ప్రేమనో ఇంకోటో కాదు. ఇలా ఆయన మాట్లాడినటువంటి మాటలు జనసేన పార్టీకి, కూటమికి చాలా డ్యామేజ్ వచ్చింది. ఇప్పటికైనా అధిష్టానం పిలిచి మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇదేంటి వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటి? నీకు ఒక అభిప్రాయం ఉంది, అది మీ పార్టీ అధిష్టానం ఉంటుంది, సమావేశాలు ఉంటే అక్కడ మనం మాట్లాడుకోవాలి. నిన్నగాక మొన్న వచ్చి నువ్వు జనసేనకు అన్యాయం జరుగుతుందంటే మరి నిన్నటిదాకా జెండా పట్టుకొని కొట్టలేని జనసేన పార్టీ కార్యకర్తల పని ఏంటి? నువ్వు మంత్రిగా ఉండి జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టావు కదా, మరి ఆ రోజు గుర్తుకు రాలేదో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని? అంటే ఆ రోజు పడవలో ఉన్నావు కాబట్టి నీకు కింద నీళ్ళు తెలియలే. ఇప్పుడు కింద దిగావు కాబట్టి ఇప్పుడు నీకు పడవ విలువ తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నావా? కాబట్టి ఇవన్నీ ఆయన ఏందయ్యా అని అంటే, ఆయనకి రాజకీయంగా అభద్రతాభావం పెరిగిపోయింది.
ఇక నాకు సీట్ రావాలి, నా రాజకీయ ప్రాబల్యం దెబ్బతింటుంది అని. ఎందుకంటే ఆయన 2024 ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మాట మాట్లాడాడు. నేను తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని స్వీప్ చేస్తా, ఒక్క సీట్ కూడా లేకుండా చేస్తానని చెప్పాడు. చివరికి ఆయనే ఇలా ఏ సీట్ ఎత్తుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే రాజకీయాలలో విమర్శలు చేయండి, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు మానుకోవాలి. అంతేకాకుండా మనం మాట్లాడేటప్పుడు రేపు అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో దాని గురించి మాట్లాడాలి. ఇవాళ గత 5 ఏళ్లలో మీరు మినిస్టర్గా ఉండి ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, మరి వాటన్నిటికీ సమాధానాలు చెప్పారా మీరు? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలు అంటే విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. యాక్షన్కి ప్రతి దానికి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎట్లాగా కష్టపడి స్ట్రాంగ్ సీట్ తెచ్చుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పనిచ్చి ఆ దామచర్లని నేను ఎలాగో బయటపడ్డాను కాబట్టి దామచర్లను కూడా బజార్లోకి ఇడిస్తే ఇద్దరం గబ్బు అయిపోతాం. కాబట్టి నీకు లేదు నాకు లేదంటే మళ్ళీ ఎట్టా షేరింగ్ చేసుకొని సీట్ తీసుకుందాం అనేటట్టు రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతం బాలినేని గారి మనస్తత్వం అయితే అలా ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి జనసేన పార్టీ గట్టిగా చెప్పాలి, ఉంటావా వెళ్ళిపోతావా. ఉండే పని అయితే పార్టీ లైన్లో ఉండాలి. విమర్శలు చేసుకో, తప్పులేదు. నువ్వు నీకు సీటు కావాలి కాబట్టి ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తావు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేసుకో, అధిష్టానం దగ్గర పెట్టుకో కంప్లైంట్, తప్పులేదు. మీ క్యాడర్కి అన్యాయం జరిగితే అధిష్టానం దగ్గర చెప్పు, తప్పులేదు. అంతేగాని మైక్ ముందుకు వచ్చేసి నీ ఇష్టాసారంగా మాట్లాడితే ఎట్లా? అది ఎట్లా కుదురుద్ది? పొత్తు ధర్మం కాదు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్.